వెలగాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని. కరెక్ట్ డెసిషన్ చేస్తే ఇద్దరు అడుగు తింటారు. కానీ మీ కళ్ళు అండి బాబు, ఏం కళ్ళు అవి, అసలు క్లోజ్ పెడితే అక్కడి నుంచి మేము కళ్ళు తిప్పుకోలేము అసలు. ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే. లైఫ్ అంతా సంకనాకేనా వస్తావా? ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చినా దాని మొహం మీద పారేస్తాను. నీలో అంత వేడుందా? అంటే హఠాత్తుగానే మనసు కుప్పి గంతులేసినట్టు దీని పెక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. అంతేగా అంతేగా. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చినా దాని మొహం మీద పారేస్తాను. పాపం ఫీల్ అన్నట్టున్నారు. గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన. నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటాను, పట్టుకుంటేనే చుట్టుకుంటాను. వస్తాడే తల్లి వస్తాడు, జోరుగా వచ్చాడే జేమ్స్ బాండ్, తీరగా వేస్తాడే ఈల సౌండ్. పొద్దు గడవకుందిరా తస్సాదియా. నేను చూసుకుంటాను, నువ్వు వచ్చాయి. గజ్జొచ్చిందన్నా. వివరంగా నమ్ముకుంటే కోగిలింత నెమూత పెట్టనా. ఇప్పుడు వస్తే ఏ గోడకు బొక్కలు పెట్టుకోనో రేపు బాత్రూంలో పోయి కొట్టుకోవాలి అంతే. తెల్లటి మొగుని వేసుకుంటే లవర్స్ ఎక్కువ ఉంటారేమని భయపడి కర్రటి మొగుని వేసుకుంటే ఈయన 24 గంటలు ఫోన్లోనే ఉంటాడు. ఎక్కడికి వెళదాం? ఏమో నీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. బీచ్కి
వెళ్దామా? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? ఇదే బస్ కొట్టేస్తుంది. దయ్యంలాగానే ఉన్నావు సేమ్. ఏమైతుంది మరి? ఇప్పుడు అలాగే ఉంటదా? నా పెట్టి తాళం తీర్చి అప్పు చాలా కాలం అయినది. వెళ్ళు మావా, వెళ్ళు మావా. తుప్పు పట్టింది. ఇదేదో విచిత్ర జీవితంగా తోనుంది. అరే బాబా పెళ్లి చేసుకోవాకంటారా నాయన? ఎవరు పెళ్లి అసలు పెళ్లికి ఏందో ఆత్రం లచ్చలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్ కొత్త బండి తీసుకొచ్చిన తర్వాత ఫ్రెండ్ కి పార్టీ ఇవ్వకుండా తిరుగుతున్నాడు. ఏమైంది? మోకాలు పెట్టేసినాయి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ అను. సున్నపోతలో ఉంటా అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. థ్యాంక్స్ బావా, నీకు నాలాంటి కత్తి లాంటి ఫిగర్ దొరకాలని కోరుకుంటున్నాను బావా. నీ తమ్ముడు లేచుంటే తబలం గుచ్చి దెంగు వాడి నోట్లో, లేదా పుల్ల గుచ్చి దెంగు, లేకపోతే ఇంకా శాశ్వతంగా పడుకుంటాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఇదేమంటారంటే సో కృష్ణ వచ్చింది కదా, సో మేమందరం కృష్ణ వచ్చింది కదా. ముఖం కడుక్కొని రీల్స్ చేయి. ముందు మనది మనం కడుక్కోవాలి అంటారు కదా, అదే ముఖం. కొట్టుకోవడం ఆపేద్దామంటే అవడం లేదన్నా, ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పు. ముడ్డా నేనే ఊరు చెప్పుకోవాలరా భయ్. అయిపోయి